తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు తెలంగాణలో ఈ యొక్క తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది గ్రూప్ 1 ప్రిలిమినరీలో మనకు ఆబ్జెక్ట్ టైప్ రూపంలో ఉంటుంది. మెయిన్స్లో వచ్చేసి మనకు ఎస్ఏ రూపమైన ప్రశ్నలు అడుగుతారు. మనకు గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు ఈరోజు తెలంగాణలో స్వాతంత్రోద్యమం అనే వివిధ ఉద్యమాలు, ముఖ్యంగా ఈ కాలం నాటి తెలంగాణలో క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్లో మహాత్మా గాంధీ అనేక సార్లు పర్యటన చేయడం జరిగింది. ఈ అంశాలన్నింటి కూడా ఇప్పుడు వివరించడం జరుగుతుంది. మనకు భారతదేశానికి బ్రిటిష్ వారు 1600 సంవత్సరాలు రావడం, 1600 సంవత్సరాల్లో వచ్చి వారు ఇక్కడ వర్తక అనుమతి తీసుకొని ఇక్కడ మొఘల్ చక్రవర్తి జహాంగీర్తో దగ్గర వర్తక అనుమతి తీసుకొని వాళ్ళు వర్తక వ్యాపారాలు చేసి బాగా వృద్ధి చెందారు. వృద్ధి చెందిన తర్వాత ఆర్థికంగా పరిపుష్టిని పొందిన తర్వాత ఆ కాలంలో వారు స్వదేశీ రాజుల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని స్వదేశీ రాజుల యొక్క అనైక్యతను తర్వాత అసమర్థతను ఆసరగా చేసుకొని వివిధ యుద్ధాలు చేసి భారతదేశం మొత్తాన్ని కూడా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా భారతదేశం తమ స్వాధీనంలోకి తెచ్చుకొని భారతదేశాన్ని ఒక వలస దేశంగా మార్చి తర్వాత అదేవిధంగా భారతదేశంలో అనేక విధానాలు కూడా వారి ఆర్థిక పరిస్థితికి అనుకూలంగా అనేక విధానాలు భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఆ విధానాలు, ఆ పద్ధతులు భారతీయులకు నచ్చక వాళ్ళలో ఏర్పడిన అసంతృప్తి కారణంగానే 1857 తిరుగుబాటు జరిగింది. తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక స్వతంత్ర పోరాటాలు జరిగాయి. ఆ స్వతంత్ర పోరాటాల్లో భాగంగా మనకు 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అంటే ఏర్పడింది. తర్వాత అదేవిధంగా అనేక పోరాటాలు జరిగాయి. ఈ పోరాటాలన్నీ కూడా తెలంగాణ పైన ప్రభావాన్ని చూపించేవి, అంటే హైదరాబాద్ రాష్ట్రం పైన కూడా ప్రభావాన్ని చూపించేవి. హైదరాబాద్ రాష్ట్రం అనేది మన ముఖ్యంగా దక్కన్ సుబా ఉండేది. ఈ దక్కన్ సుబా అనేది మన దీన్ని దక్కన్ సుబాను నిజాముల్ ముల్క్ అనేవాడు పాలించేవాడు. ఆయన నిజాముల్ ముల్క్ 1724 సంవత్సరంలో స్వతంత్ర ఆసబ్జాయి రాజ్యాన్ని ఔరంగాబాద్ రాజధానిగా స్థాపించాడు. తర్వాత ఆయన వారసులు కూడా ఈ హైదరాబాద్ రాజ్యాన్ని పాలించారు. తర్వాత ఆయన కుమారుడైన నిజాం అలీ ఖాన్ ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు తన రాజధానిని మార్చడం జరిగింది. ఆయన బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ విధంగా ఆసబ్జాయిల కాలంలో తెలంగాణ 6వ ఆసబ్జాయి పాలకుడు, తర్వాత 7వ ఆసబ్జాయి పాలకుడు తప్ప మిగతా ఆసబ్జాయి పాలకులంతా కూడా తెలంగాణను ఏమాత్రం డెవలప్ చేయలేదు. ఈ తెలంగాణ మొత్తం వెట్టి చాకిరి సమాజం అంతటా ఆవరించి ఉండేది. తర్వాత నియంతృత్వం ఉండేది. ఎక్కువ రాజులు, ఈ నిజాములు ఎక్కువ నియంతృత్వ పరిపాలన చేశారు. ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. తర్వాత అనేక రకాల పీడనలకు ప్రజలు గురయ్యారు. దుర్భరమైన జీవితం ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా నిజాంకు వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది. ఈ విధంగా నిజాంకు వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా మనకు 1857 సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు హైదరాబాద్లో కూడా అదే తిరుగుబాటు జరిగింది. అది హైదరాబాద్లో అనేక సర్దార్ తురబాజ్ ఖాన్ అనే అతడు బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి చేసి కాల్పులు జరపడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ కూడా జరిగింది. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ 1885 సంవత్సరంలో ఏర్పడినప్పుడు దానికి అనుకూలంగా దాని ప్రభావం వల్లనే సికింద్రాబాద్లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. తర్వాత అదేవిధంగా మనకు భారత జాతీయ కాంగ్రెస్ యొక్క శాఖ హైదరాబాద్ జిల్లాలో ఉండేది. హైదరాబాద్ జిల్లాకు భారత జాతీయ కాంగ్రెస్ శాఖకు 1818 సంవత్సరంలో ఏర్పడింది. దానికి వామన్ నాయక్ అధ్యక్షుడిగా ఉండేవాడు. తర్వాత మనకు భారతదేశంలో జరిగే ప్రతి ఉద్యమంలో కూడా తెలంగాణలో ప్రభావాన్ని చూపించేది. ఈ ప్రభావాన్ని ఇక్కడ చూపించేది. కాబట్టి తెలంగాణలో స్వాతంత్రోద్యమంలో భాగంగా మనకు అనేక వందే మాతరం ఉద్యమం 1938 జరిగింది. అదేవిధంగా తెలంగాణ హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ ఏర్పడింది.
తర్వాత ఈ విధంగా రకరకాల ఉద్యమాల్లో భాగంగా మనకి ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్వామి రామానంద తీర్థ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఇక్కడ స్వాతంత్ర వీరుడైన స్వామి రామానంద తీర్థ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి వెళ్ళాడు. ఆయన ముందు రోజునే బొంబాయిలో మహాత్మా గాంధీతో క్విట్ ఇండియా ఉద్యమం మీరు భారతదేశంలో చేసినట్టే మా సంస్థానంలో కూడా చేస్తామని చెప్పి క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహాత్మా గాంధీతో మాట్లాడి క్విట్ ఇండియా ఉద్యమానికి ఆయన అనుమతి తీసుకొని హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్కు రామానంద తీర్థ రావడం జరిగింది. రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ ఆకాంక్షలు మన స్టేట్ కాంగ్రెస్కు ఎలాంటి ఆకాంక్షలు ఉండాలనే దాని ద్వారా ఒక ఉత్తరం ద్వారా ఆనాటి ప్రముఖ నాయకుడైన డాక్టర్ మెల్కోటెకి పంపించాడు. తర్వాత మెల్కోటకు పంపించే లెటరు నిజాంకు పంపమని చెప్పడం జరిగింది. ఆ విధంగా రామానంద తీర్థ హైదరాబాద్ వస్తున్నప్పుడు నాంపల్లి రైల్వే స్టేషన్లోనే రామానంద తీర్థను నిజాం ప్రభుత్వం నిర్బంధించింది. దీంతో డాక్టర్ మెల్కోటే స్టేట్ కాంగ్రెస్ పక్షాన సంతకం చేసి నిజాంకు పంపాడు. దీంతో డాక్టర్ మెల్కోటే ఏం చేశాడు, రామానంద తీర్థను జైల్లో పంపించినప్పుడు మెల్కోటే ఏం లేక స్టేట్ కాంగ్రెస్ తరపున తానే సంతకం చేసి నిజాం రాజుకు ఆ లెటర్ పంపించాడు. దాంతో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ప్రభుత్వం మెల్కోటేను కూడా ప్రభుత్వం నిర్బంధించింది. పండిత నరేంద్రజీ హరిశ్చంద్ర హేడా పండిత నరేంద్రజీ హరిశ్చంద్ర హేడా, తర్వాత విమలాబాయి, తర్వాత మెల్కోటే, తర్వాత బి రామకృష్ణారావు, తర్వాత జి రామాచార్, తర్వాత వందే మాతరం రామచంద్రరావు, తర్వాత కృష్ణా దుబే అనేవాడు కొత్తగూడెం సింగరేణి కాలేజ్ ట్రేడ్ యూనియన్ లీడర్, తర్వాత మొదటి వారి ఉద్యమంలో అరెస్ట్ అయినారు. వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరంటే పండిత నరేంద్రజీ, హరిశ్చంద్ర హేడా, తర్వాత విమలాబాయి, తర్వాత మెల్కోటే, తర్వాత బి రామకృష్ణారావు, జి రామాచార్, తర్వాత వందే మాతరం రామచంద్రరావు, తర్వాత కృష్ణ దుబే. వీళ్ళందరూ కూడా ఈ సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా అరెస్ట్ అయినారు. వీరు తర్వాత ఈ ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా వీరందరూ అరెస్ట్ కావడం జరిగింది. తర్వాత మహారాష్ట్ర పరిషత్ కార్యదర్శి అయిన గోవిందదాస్ షరాఫ్ను ఔరంగాబాద్లో డెటిన్యూ ప్రభుత్వం నిర్బంధించింది. మహారాష్ట్ర పరిషత్ అనే సంస్థకు సెక్రటరీ ఆ కార్యదర్శి అయిన గోవిందదాస్ షరాఫ్ను ఔరంగాబాద్లో డెటిన్యూ ప్రభుత్వం నిర్బంధించింది. హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీ భవనం మీద కాంగ్రెస్ జెండాను ఎగురవేసినందుకు పద్మజా నాయుడును ప్రభుత్వం నిర్బంధించింది. పద్మజా నాయుడు సరోజిని నాయుడు యొక్క కూతురు. హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీ భవనం మీద కాంగ్రెస్ జెండాను ఎగురవేసినందుకు పద్మజా నాయుడును ప్రభుత్వం నిర్బంధించింది. అరుణ అసఫ్ అలీ రహస్యంగా హైదరాబాద్లో పర్యటించింది. ప్రముఖ నాయకురాలైన సోషలిస్ట్ నాయకురాలైన అరుణ ఆసఫ్ అలీ రహస్యంగా హైదరాబాద్లో పర్యటించి క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యాపింపజేసింది. క్విట్ ఇండియా ఉద్యమాన్ని రహస్యంగా హైదరాబాద్కు వచ్చామే క్విట్ ఇండియా ఉద్యమం బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసింది. తర్వాత ప్రజల్లో నిజాం వ్యతిరేక భావాలను తొలగించడానికి బీబీసీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ రష్బ్రూక్ విలియమ్స్ను నిజాం హైదరాబాద్ పిలిపించాడు. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రజల్లో నిజాం వ్యతిరేక భావాలు తీవ్రంగా ఉన్నాయి. నిజాం అంటే ఆయనకు వ్యతిరేకత, ఆయన నియంత కాబట్టి నిజాంకు వ్యతిరేకత తీవ్రంగా ఉంది హైదరాబాద్ రాజ్యంలో. కాబట్టి ఈ నిజాం వ్యతిరేక భావాలను తొలగించుకోవాలనే ఉద్దేశంతో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ రష్బ్రూక్ విలియమ్స్ అనేవాడిని నిజాం హైదరాబాద్ పిలిపించడం జరిగింది. పిలిపించి చెప్పాడన్నమాట, నాకు వ్యతిరేకంగా తీవ్రంగా ఉంది ప్రజల్లో, ఈ వ్యతిరేకతను నువ్వు తగ్గించని చెప్పాడు. దానికి రష్బ్రూక్ ఏం చేశాడంటే రష్బ్రూక్ రకరకాల ఆర్టికల్స్ రాశాడు. ఎవరు రాశాడంటే బ్రిటిష్ వారు ప్రత్యక్షంగా పరిపాలిస్తున్న పరిపాలనలో లెక్కనే అలాంటి పరిస్థితులే ఈ హైదరాబాద్ రాజ్యంలో కూడా ఉన్నాయని ఆయనే చెప్పాడు. అంటే బ్రిటిష్ ఇండియాలో ప్రజల వల్ల హైదరాబాద్ ప్రజలు కూడా రాజకీయ స్వేచ్ఛను, పౌర హక్కులను అనుభవిస్తున్నారనే విషయాన్ని ఆయన చెప్తూ వ్యాసాలను రాసి వాటిని వేరువేరు పత్రికల్లో, జర్నల్స్లో ప్రచురింపజేశాడు. కాబట్టి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వల్ల ఈయన చేసే ప్రచారం ఆగిపోయింది.
క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో భారతదేశం వెలుపల క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో భారతదేశం వెలుపల సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో స్థాపించబడిన ఆజాద్ హిందూ ఫౌజ్లో హైదరాబాద్కు చెందిన అబీద్ హసన్ సఫ్రానీ, ప్రొఫెసర్ సురేష్ చంద్ర, అలీ సుల్తాన్లు చేరి జర్మనీలో సుభాష్ చంద్రబోస్తో సన్నిహితంగా ఉండి పనిచేశారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో భారతదేశం వెలుపల అంటే భారతదేశం బయట సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో మనకు ఆజాద్ హిందూ ఫౌజ్ అనేది స్థాపించబడింది. ఈ స్థాపించబడిన ఆజాద్ హిందూ ఫౌజ్లో హైదరాబాద్కు చెందిన వారు కూడా పనిచేశారు. వాళ్ళు ఎవరంటే అబీద్ హసన్ సఫ్రానీ, తర్వాత ప్రొఫెసర్ సురేష్ చంద్ర, తర్వాత అలీ సుల్తాన్లు దీనిలో చేరి జర్మనీలో సుభాష్ చంద్రబోస్తో సన్నిహితంగా ఉండి పనిచేయడం జరిగింది. తెలంగాణలో గాంధీజీ పర్యటనలు. తెలంగాణలో మహాత్మా గాంధీ అనేక పర్యటన చేశారు. మహాత్మా గాంధీ మనకి గొప్ప నాయకుడు. మహాత్మా గాంధీ ఆయన గుజరాత్లో ఉన్న పోర్బందర్లో జన్మించాడు. తర్వాత ఆయన ఉన్నత విద్య కొరకు బ్యారిస్టర్ కోసం లండన్ వెళ్ళాడు. బ్యారిస్టర్ పూర్తి చేసుకొని భారతదేశానికి వచ్చి ఆయన ఒక ఉద్యోగం కోసము ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళాడు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయులు మనకు భారతీయులను తీవ్రంగా చాలా వాళ్ళకు ఎలాంటి హక్కులు ఇవ్వలేదు. కాబట్టి శ్వేత జాతీయులకు వ్యతిరేకంగా భారతీయుల హక్కుల కోసం దక్షిణాఫ్రికాలో తన సత్యాగ్రహ అహింస ద్వారా పోరాటం చేసి ఆయన విజయం సాధించి మళ్ళీ భారతదేశం వచ్చిన తర్వాత భారతదేశంలో ఆయన వివిధ ఉద్యమాలు చేశాడు. చంపారణ్ రైతుల సమస్యలను పరిష్కరించాడు. చంపారణ్ రైతుల సమస్యలు, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమస్యలు, తర్వాత ఖేడా సత్యాగ్రహాలు, తన అహింసా సత్యాగ్రహాల ద్వారా మహాత్మా గాంధీ ఈ యొక్క ఖేడా, తర్వాత అహ్మదాబాద్ మిల్లు కార్మికులు, తర్వాత చంపారణ్ రైతుల సమస్యలను ఆయన పరిష్కరించాడు. ఆ విధంగా 1919 సంవత్సరంలో భారత స్వాతంత్రోద్యమంలోకి ఆయన అడుగుపెట్టిన తర్వాత ఆయన క్రమక్రమంగా భారత స్వాతంత్రోద్యమంలో అడుగుపెట్టాడు. తర్వాత వివిధ ఉద్యమాలు చేశాడు. భారతదేశంలో తన అహింసా సత్యాగ్రహాల ద్వారా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేయడం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం చేసి సహాయ నిరాకరణ ఉద్యమం చేశాడు. తర్వాత శాసనోల్లంఘన ఉద్యమం నిర్వహించాడు. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో నిర్వహించాడు. ఈ విధంగా అనేక ఉద్యమాలు చేసి భారతదేశానికి 1947 సంవత్సరంలో ఆయన స్వాతంత్రం తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా మహాత్మా గాంధీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి మహాత్మా గాంధీ తెలంగాణలో కూడా మహాత్మా గాంధీ మూడు సార్లు పర్యటించాడు. తర్వాత ఆయన తెలంగాణలో జరిపిన 3 పర్యటనలో మొదటిది హైదరాబాద్ పర్యటన. హైదరాబాద్కి 3 సార్లు వచ్చారు ఆయన. మొట్టమొదటిసారి హైదరాబాద్కి ఎక్కడికి వచ్చాడు ఏంటి అనే వివరాలకు వస్తే మహాత్మా గాంధీ మొదటి హైదరాబాద్ పర్యటన 1929 సంవత్సరం ఏప్రిల్లో జరిగింది. తిలక్ స్వరాజ్య నిధిలో భాగంగా 1929లో విరాళాలు వసూలు చేయడానికి ఈ కార్యక్రమం సాగింది. ఆయన యొక్క పర్యటన హైదరాబాద్లో మొట్టమొదటి పర్యటన 1929 ఏప్రిల్లో జరిగింది. తిలక్ పేరు మీద స్వరాజ్య నిధి అనేదాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా 1929 సంవత్సరంలో ఆయన విరాళాలు వసూలు చేయడానికి ఈ కార్యక్రమం హైదరాబాద్ పర్యటన అనేది సాగింది. తర్వాత కృష్ణస్వామి ముదిరాజ్ తన ఆంధ్ర వాలంటీర్ కోరును హైదరాబాద్ సంస్థానం యొక్క బార్డర్ ప్లేస్ అయిన వాడి రైల్వే స్టేషన్కి తీసుకెళ్లి మహాత్మా గాంధీకి స్వాగతం పలికి నాంపల్లి స్టేషన్కి తీసుకువచ్చారు. కృష్ణస్వామి ముదిరాజ్ అనే అతను తన ఆంధ్ర వాలంటీర్ కోర్ను వాడి రైల్వే స్టేషన్కి తీసుకెళ్లి మహాత్మా గాంధీకి స్వాగతం పలికి ఆయన నాంపల్లి స్టేషన్కి తీసుకురావడం జరిగింది. వివేకవర్ధిని మైదానంలో వామన్ నాయక్ అధ్యక్షతన జరిగిన బ్రహ్మాండమైన సభలో వామన్ నాయక్ అధ్యక్షతన ఒక గొప్ప వామన్ నాయక్ అనేవాడు హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. వివేకవర్ధిని మైదానంలో వామన్ నాయక్ అధ్యక్షతన ఒక బ్రహ్మాండమైన సభ జరిగింది. ఆ సభలో మహాత్మా గాంధీ ప్రసంగించడం జరిగింది. ఈ సభలో మహాత్మా గాంధీ ఏమని ప్రసంగించాడంటే, రాట్నము కామధేనువు మన దేశానికి సకల వరప్రదాయునిగా చెప్పాడు. రాట్నము కామధేనువు అంటే ఆవు. రాట్నము కామధేవు అనేది మన దేశానికి సకల వరప్రదాయులు, గొప్ప వరాలు అని చెప్పాడు. అని మద్యపాన నిషేధం పాటించాలని చెప్పాడు. అదేవిధంగా అంటరానితనము శాస్త్రసమ్మతం కాదని పేర్కొన్నాడు. అంటరానితనము అస్పృశ్యత శాస్త్రసమ్మతం కాదు, పద్ధతి కాదని ఆయన పేర్కొనడం జరిగింది. ఈ సభలో మాడపాటి ప్రముఖ తెలంగాణ స్వాతంత్రోద్యమ నాయకులైన మాడపాటి హనుమంతరావు, తర్వాత మందముల నరసింహారావు, తర్వాత ఆర్ఎస్ నాయక్, తర్వాత రాజా బన్షీలాల్, తర్వాత ముకుందదాస్ మొదలైన వాళ్ళు పాల్గొన్నారు. దీనిలో
వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. బ్రిటిష్ ఇండియాలో అంటే బ్రిటిష్ వాళ్ళు డైరెక్టు అంటే భారతదేశాన్ని డైరెక్ట్ పరిపాలించే ప్రాంతాల్లో మద్యపానం మీద వచ్చే కొంచెం ఆదాయం వచ్చేది. ఆ మద్యపానం మీద వచ్చే ఆదాయంతో వాళ్ళు బ్రిటిష్ ఇండియా వాళ్ళు విద్యాశాఖను నడుపుతున్నారని మహాత్మా గాంధీ అన్నారు. ఇది ఎంతో లజ్జాకరమని మహాత్మా గాంధీ పేర్కొనడం జరిగింది. ఈ ఉపన్యాసం తర్వాత 12,000 రూపాయల విరాళము తిలక్ నిధి కోసం వసూలైంది. ఈ పర్యటనలో మహాత్మా గాంధీ కృష్ణస్వామి ముదిరాజ్ తర్వాత చుడీ బజార్లో స్థాపించిన బాలికా హిందీ పాఠశాలను సందర్శించాడు. ఈ మొదటి పర్యటనలో మహాత్మా గాంధీ కృష్ణస్వామి ముదిరాజ్ చుడీ బజార్లో ఒక పాఠశాల స్థాపించిండట. ఈ పాఠశాలను మన మహాత్మా గాంధీ సందర్శించాడు. 1929 ఏప్రిల్ 7వ తేదీన సుల్తాన్ బజార్లోని ప్రేమ్ థియేటర్లో గాంధీ గౌరవార్థం మహిళా సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేశారు. 1929 సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన సుల్తాన్ బజార్లోని ప్రేమ్ థియేటర్లో గాంధీ గౌరవార్థం ఒక మహిళా సభను ఏర్పాటు చేశారు. ఆ మహిళా సభకు హాజరైన మహాత్మా గాంధీ అక్కడి నుంచి విజయవాడకు వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి మహాత్మా గాంధీ విజయవాడకు వెళ్ళాడు. సో తర్వాత గాంధీజీ రెండవ పర్యటన. గాంధీ రెండవ హైదరాబాద్ పర్యటన 1934 సంవత్సరం మార్చి 9వ తేదీన మొదలైంది. గాంధీ రెండవ హైదరాబాద్ పర్యటన 1934 సంవత్సరం మార్చి 9వ తేదీన మొదలైంది. ఈయన పర్యటనను సరోజిని నాయుడు పర్యవేక్షించింది. సరోజిని నాయుడు గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ ఉండే. సరోజిని నాయుడు యొక్క హైదరాబాద్లో ఈయన పర్యటనను సరోజిని నాయుడు ఆమె సూపర్వైజ్ చేసింది. తర్వాత హరిజన సేవాదళము ప్రధాన కార్యదర్శి రావినారాయణ రెడ్డి, తర్వాత ఎల్ఆర్ దాచా, తర్వాత బసంతరావు, తర్వాత కుమారి పద్మజాన నాయుడులు గాంధీకి స్వాగతం పలకడానికి వెళ్ళి ఆయనను వికారాబాద్ స్టేషన్లో కలుసుకోవడం జరిగింది. హరిజన సేవాదళం ప్రధాన కార్యదర్శి రావినారాయణ రెడ్డి, తర్వాత ఆర్ఎల్ దాచా, తర్వాత బసంతరావు, కుమారి పద్మజా నాయుడులు గాంధీకి స్వాగతం పలకడానికి ఆయన వెళ్ళి ఆయనను వికారాబాద్ స్టేషన్లో కలుసుకోవడం జరిగింది. వికారాబాద్ స్టేషన్లో ముందే కలుసుకున్నారు ఆయన. తర్వాత సరోజిని నాయుడు మొదట గాంధీకి స్వాగతం పలికి ఆయన మెడలో ఖద్దరు నూలు హారం వేసి తన నివాస గృహమైన ఆబిడ్స్లోని గోల్డెన్ థ్రెషోల్డ్లో బంగారు గడపకు తీసుకువచ్చారు. సరోజిని నాయుడు మొదట గాంధీకి స్వాగతం పలికి ఆయన మెడలో ఖద్దరు నూలు హారం వేసి తన నివాస గృహమైన యాబిడ్స్లోని గోల్డెన్ థ్రెషోల్డ్కి బంగారు గడపగా ఆమెను తీసుకొచ్చారు. థ్రెషోల్డ్కు తీసుకురావడం జరిగింది. గాంధీ వెంట మీరా బెహన్ మొదలైన వారు ఇక్కడికి రావడం, గాంధీతో పాటు మీరా బెహన్ మొదలైన వారు ఇక్కడికి రావడం, గోల్డెన్ థ్రెషోల్డ్ రావడం జరిగింది. గాంధీ ఆది హిందూ విద్యాలయాన్ని సందర్శించి, ఆది హిందూ విద్యాలయం అనేది చాదర్ఘట్లో ఉంది. ఆది హిందూ విద్యాలయాన్ని భాగ్యారెడ్డి వర్మ స్థాపించడం జరిగింది. ఆనాటి ప్రముఖ దళిత ఉద్యమ నాయకుడైన భాగ్యారెడ్డి వర్మ ఆది హిందూ విద్యాలయాన్ని చాదర్ఘట్లో స్థాపించాడు. ఈ విధంగా భాగ్యారెడ్డి వర్మ ఆనాటి ప్రముఖ దళిత నాయకుడు, అస్పృశ్యత అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసినవాడు, ఉద్యమాలు నిర్మించినవాడు, హైదరాబాదు దళిత ఉద్యమానికి పునాది వేసినవాడు భాగ్యారెడ్డి వర్మ. ఆ విధంగా మరి భాగ్యారెడ్డి వర్మ ఆది హిందూ భవనం అనేది చాదర్ఘట్లో ఏర్పాటు చేశాడు. అక్కడ ఆది హిందూ పాఠశాలలు కూడా ఏర్పాటు చేశాడు. మరి గాంధీ ఆది హిందూ విద్యాలయాన్ని సందర్శించి అక్కడి నుండి వివేకవర్ధిని మైదానానికి తరలి వెళ్ళాడు. వివేకవర్ధిని గ్రౌండ్కి తరలి వెళ్ళడం జరిగింది. వివేకవర్ధిని మైదానంలో హరిజన సేవక సంఘం అధ్యక్షుడైన వామన్ నాయక్ గాంధీకి స్వాగత పత్రం సమర్పించాడు. వివేకవర్ధిని మైదానంలో హరిజన సేవక సంఘం అధ్యక్షుడైన వామన్ నాయక్ గాంధీకి స్వాగత పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి మహాత్మా గాంధీ ప్రసంగిస్తూ ఏం చెప్పాడంటే, మనుషులంతా ఒకటే. హిందూ ముస్లిం అనే తేడాలు ఉండరాదు, మతపరమైన తేడాలు ఉండరాదు, హిందూ ముస్లిం అనే తేడాలు ఉండరాదు. హిందువులు అస్పృశ్యత అనే కలంకాన్ని నిర్మూలించుకోవాలి. హిందువులు
అస్పృశ్యత అనే కలంకాన్ని నిర్మూలించుకోవాలి. కొందరిని అస్పృశ్యులుగా చూడడం మానుకోవాలి. హిందువుల అస్పృశ్యత అనే కలంకాన్ని నిర్మూలించుకోవాలి. కాబట్టి అందరూ కూడా హరిజనోద్ధరణ కార్యక్రమానికి తోడ్పడి హరిజనులను ఉద్ధరించడానికి అందరూ తోడ్పడండి అని చెప్పి మహాత్మా గాంధీ పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా హరిజనులకు సంబంధించిన నిధికి ప్రజలు గాంధీకి విరాళాలు సమర్పించారు. ఈ సందర్భంగా హరిజన నిధికి సంబంధించి ప్రజలు మహాత్మా గాంధీకి విరాళాలు సమర్పించడం జరిగింది. 1934 సంవత్సరం మార్చి 9 సాయంత్రం సికింద్రాబాద్లోని కర్బలా మైదానంలో పెద్ద సభ జరిగింది. 1934 సంవత్సరం మార్చి 9 సాయంత్రం సికింద్రాబాద్లోని కర్బలా మైదానంలో ఒక పెద్ద సభ జరిగింది. తర్వాత పౌరుల పక్షాన బాజీ కృష్ణారావు గాంధీకి స్వాగతం పలికాడు. ప్రజల పక్షాన బాజీ కృష్ణారావు మహాత్మా గాంధీకి స్వాగతం పలకడం జరిగింది. తర్వాత బేగంపేట కన్యా గురుకుల పాఠశాల బాలికలు బేగంపేటలో ఉన్న కన్యా గురుకుల పాఠశాల బాలికలు వందే మాతర గీతాలాపన అనంతరం వేదంలోని ఒక పనసను శ్రావ్యంగా చదవగా గాంధీ వారిని అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ తాను హైదరాబాద్కు వచ్చిందే అస్పృశ్యత నివారణకని, ఈ కార్యక్రమంలో మీ సహకారం ఉండాలని ఆయన పేర్కొనడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గాంధీకి వీడ్కోలు పలికిన వారిలో ఈ విధంగా గాంధీ పర్యటన ముగిసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అనేక మంది ఆయనకు వీడ్కోలు పలకడం జరిగింది. ఆ విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గాంధీకి వీడ్కోలు పలికిన వారిలో వామన్ నాయక్, సరోజిని నాయుడు, పద్మజా నాయుడు సరోజిని నాయుడు కూతురు, వామన్ నాయక్, సరోజిని నాయుడు, పద్మజా నాయుడు మరిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా మహాత్మా గాంధీకి వీడ్కోలు పలికిన వాళ్ళు. గాంధీజీ మార్గమధ్యంలో కాజీపేట స్టేషన్లో దిగాడు. ఆయన మార్గమధ్యంలో వరంగల్ దగ్గర ఉన్న కాజీపేట స్టేషన్లో దిగాడు. తర్వాత అక్కడ రావినారాయణ రెడ్డి 1900 రూపాయలు గాంధీజీకి సమర్పించాడు. ఆ విధంగా కాజీపేట స్టేషన్లో ఆనాటి ప్రముఖ స్వతంత్ర యోధుడు, తర్వాత సాయుధ పోరాట యోధుడైన రావినారాయణ రెడ్డి 1900 రూపాయలు మహాత్మా గాంధీకి సమర్పించడం జరిగింది. ఈ పర్యటనలో మొత్తం 10,000 రూపాయల వరకు వసూలైంది. ఈ పర్యటనలో మొత్తం కూడా 10,000 రూపాయల వరకు వసూలైంది. గాంధీజీ పూనాలోని ఎర్రవాడ జైల్లో ఉన్నప్పుడు ఒక మామిడి చెట్టు కింద విశ్రమించేవాడట. ఆ జైల్లో ఉన్నప్పుడు ఒక మామిడి చెట్టు కింద విశ్రమించేవాడు, రెస్ట్ తీసుకునేవాడు. దాని విత్తుతో ఒక మొలక పుట్టుకొచ్చింది. ఆ మొలకను తన వెంట తీసుకుని వచ్చి హైదరాబాద్లోని గోల్డెన్ రిషర్లో తన జ్ఞాపకార్థం నాటాడట. ఆ మొలకను తన వెంట తీసుకొచ్చి హైదరాబాద్లోని గోల్డెన్ రిషర్లో తన జ్ఞాపకార్థము మహాత్మా గాంధీ నాటడం జరిగింది. గాంధీజీ పూనాలో స్వతంత్ర ఉద్యమం సమయంలో గాంధీజీ పూనాలోని ఎర్రవాడ జైల్లో ఉండేవాడు. అప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఒక మామిడి చెట్టు కింద విశ్రమించేవాడు. దాని విత్తుతో ఒక మొలక పుట్టుకొచ్చిందట. ఆ మొలకను తన వెంట తీసుకువచ్చి హైదరాబాద్లోని గోల్డెన్ థ్రెషర్డ్లో తన జ్ఞాపకార్థం మహాత్మా గాంధీ నాటడం జరిగింది. తర్వాత అది మహాత్మా గాంధీ రెండో పర్యటన. తర్వాత మహాత్మా గాంధీ మూడో పర్యటన. 1946 సంవత్సరం జనవరి చివరి వారంలో గాంధీ దక్షిణ భారత హిందీ ప్రచార సభ రజతోత్సవాల్లో పాల్గొనడానికి మద్రాసు వెళ్ళవలసి వచ్చింది. 1946 సంవత్సరం జనవరి చివరి వారంలో మహాత్మా గాంధీ దక్షిణ భారత హిందీ ప్రచార సభ అంటే హిందీ ప్రచార సభ అనే ఒక సంస్థకు రజతోత్సవాలు వచ్చినాయి. 25 సంవత్సరాలు అయిన సందర్భంగా రజతోత్సవాలు వచ్చినాయి. ఆ రజతోత్సవాల్లో పాల్గొనడానికి మహాత్మా గాంధీ మద్రాసు వెళ్ళవలసి వచ్చింది. దాంతో ఎంఎన్ రాజలింగం మద్రాసుకు వెళ్ళి గాంధీతో మాట్లాడి ఆయన పర్యటన వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఎన్ రాజలింగం అనే అతను మద్రాసుకు వస్తున్నాడు కాబట్టి ఎంఎన్ రాజలింగం అనే అతను మద్రాసుకు వెళ్ళి గాంధీతో మాట్లాడి ఆయన పర్యటన వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేశాడు. గాంధీ తెలంగాణ పర్యటన కోసం స్పెషల్ రైలు ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మంలో సభను ఏర్పాటు చేశారు. ఈ విధంగా స్పెషల్ రైలు వేసి ఖమ్మంలో ఒక సభను కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు గాంధీ వెంట కృష్ణ బజాజ్, తర్వాత ఉన్నవ రాజగోపాల కృష్ణయ్య,
ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య, తర్వాత ఎంఎస్ రాజలింగం మొదలైన వారు ఉన్నారు. ఆయన వెంట. ఈ సభను ఉద్దేశించి గాంధీ ప్రసంగించాడు. ఈ సభను వరంగల్లో ఉన్న సభను ఆయన పర్యటన వరంగల్ జిల్లాలో జరిగింది. గాంధీ తెలంగాణ పర్యటన కోసం ఒక స్పెషల్ రైలు ఏర్పాటు చేశారు. ఖమ్మంలో సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు గాంధీ వెంట కృష్ణ బజాజ్, ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య, తర్వాత ఎంఎస్ రాజలింగం అనే వారు ఉన్నారు. ఈ సభను ఉద్దేశించి మహాత్మా గాంధీ ప్రసంగించాడు. తర్వాత మహాత్మా గాంధీ డోర్నకల్, తర్వాత గుండ్రాతి మడుగు, మానుకోట మొదలైన ప్రాంతాల్లో పర్యటించి ఉపన్యసించడం జరిగింది. తర్వాత ఈ సందర్భంగా ప్రజలు గాంధీకి స్వరాజ్య నిధి కొరకు విరాళాలు కల్పించారు. ఈ సభల సందర్భంగా ప్రజలు మహాత్మా గాంధీకి స్వరాజ్య నిధి కొరకు విరాళాలు సమర్పించడం జరిగింది. వరంగల్ 1946 సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన గాంధీ వరంగల్కి వచ్చాడు. వరంగల్ రావడం జరిగింది. వరంగల్ హనుమకొండ విద్యార్థి సంఘాల వాలంటీర్లు 800 మంది స్వతంత్ర భారత్కి జై అనే నినాదంతో వరంగల్ స్టేషన్కు చేరుకోవడం జరిగింది. గాంధీ వరంగల్ చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాడు. ఈ సందర్భంగా ఆయన కొందరు స్త్రీలు తమ ఆభరణాలను గాంధీకి విరాళంగా ఇవ్వడం జరిగింది. కొందరు స్త్రీలు తమ ఆభరణాలు అంటే స్వాతంత్రోద్యమానికి సంబంధించిన నిధి కోసము కొంతమంది స్త్రీలు తమ ఆభరణాలను కూడా ఆభరణాలను కూడా గాంధీకి విరాళంగా ఇచ్చారు. ఆహ్వాన సంఘం పక్షాన హయగ్రీవాచారి గాంధీ హరిజన నిధికి 15,000 రూపాయలు, చందా కాంతయ్య 5,000 రూపాయలు సమర్పించాడు. అంటే ఆహ్వాన సంఘం పక్షాన హయగ్రీవాచారి గాంధీ హరిజన నిధికి 15,000 రూపాయలు ఇచ్చాడు. తర్వాత చందా కాంతయ్య 5,000 రూపాయలు సమర్పించడం జరిగింది. ప్రజలు గాంధీ పర్యటన కోసం ముందుకు తోసుకుని రాగా రామకృష్ణ బజాజ్, రఘుపతి రాఘవ రాజారాం ఆలపించి వారిని క్రమ పద్ధతిలోకి తీసుకురావడం జరిగింది. తర్వాత కొండపల్లి ఆంజనేయ శాస్త్రి, తర్వాత హయగ్రీవాచారి, రాజలింగం మొదలైన నాయకులు గాంధీ వెంట రైల్లో కాజీపేట వరకు వెళ్ళారు. అక్కడ గాంధీ వారికి తన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత గాంధీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల అధ్యాపకుల నుండి ప్రభుత్వం సంజాయిషి కోరింది. గాంధీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ గాంధీ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి, అలాంటి ఎంప్లాయీస్ కూడా పాల్గొన్నారు కాబట్టి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల అధ్యాపకుల నుండి ప్రభుత్వం మీరు ఎందుకు మీటింగ్ పోయారో సంజాయిషి ఇవ్వమని కోరింది. కొందరిపై చర్యలు కూడా తీసుకుంది. మరికొందరు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. తర్వాత అరుణ ఆసఫ్ అలీ పర్యటన 1946లో అరుణ ఆసఫ్ అలీ వరంగల్ను సందర్శించి బ్రిటిష్ పాలకులకు పట్టిన గతే నిజాంకు ఆయన తాబేదారులకు పడుతుందని, స్వతంత్ర భారత్లో స్వతంత్ర సంస్థానాలకు తావులేదని గంభీర ప్రసంగం చేయడం జరిగింది. ఈమె ప్రసంగం ప్రజలకు నూతన ఉత్సాహం కలిగింది. ఈ విధంగా మనకు స్వాతంత్రోద్యమం అనేది తెలంగాణ ప్రాంతంలో జరిగింది. ఒకవేళ ప్రశ్న కనుక దీని మీద అడిగితే మనం కరెక్ట్గా ఈ ఆన్సర్ మొత్తం క్విట్ ఇండియా ఉద్యమం నుంచి, లేకపోతే మహాత్మా గాంధీ తెలంగాణలో ఏ విధంగా ఆయన పర్యటన వివరాలను అడిగినప్పుడు మనం ఈ విధంగా ఆన్సర్ చేయవచ్చు. కాబట్టి ఇంతతో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను.